అందరికీ నమస్కారం. సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. మరి మొదటి పండుగ అదేనండి మన భోగి. చలిమంటల వెచ్చదనం, భోగి పళ్ళు, రంగురంగుల ముగ్గులు. ఈ పండుగ ఒక ఉత్సాహాన్ని ఇస్తుంది. కానీ భోగంటే కేవలం మంటలు మాత్రమే కాదు. అసలు దీని వెనుకున్న నిజమైన అర్థం ఏంటి? ఈరోజు మన వీడియోలో భోగి పండుగ విశేషాలను తెలుసుకుందామా? భోగి రోజు మనం పొద్దున్నే భోగి మంటలు వెలిగిస్తాం. దీని వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? త్యాగం. మనలో ఉన్న ప్రతికూలతను, అదేంటి నెగిటివిటీ, చెడలవాట్లను, పాత జ్ఞాపకాలను ఆ మంటల్లో వేసి ఒక కొత్త మనిషిగా బయటకు రావాలని దీని అర్థం. పాతది పోయి కొత్తది రావాలి అనే నానుడి దీని నుండే వచ్చిందండి. ఇక ఇళ్లల్లో చిన్నపిల్లలుంటే భోగిపళ్ళు వేయడం ఒక అందమైన ఆచారం. రేగుపళ్ళు, చిల్లర నాణెలు మరియు అక్షతలు కలిపి పిల్లల తల మీద పోస్తారు. దీనివల్ల పిల్లలకు ఉన్న దిష్టి పోతుందని, వారు ఆరోగ్యంగా ఉంటారని నమ్మకం. అసలు ఈ రేగుపళ్ళను అర్కఫలం అంటారు. అంటే సూర్యదేవుడి అనుగ్రహం పిల్లల మీద ఉంటుందని అర్థం. తెలుగువారి ఇళ్లల్లో ఈరోజు బొమ్మల కొలువు పెడతారు. మనకున్న కళా ప్రతిభను చూపించడానికి ఇది ఒక మంచి అవకాశం. ఇంకా తిండి గురించి చెప్పాలా? భోగి రోజు ప్రత్యేక పులగం, అదేనండి కిచిడి మరియు చిక్కుడుకాయ కూర చాలా ప్రసిద్ధి. ఆరోగ్యానికి ఆరోగ్యం, రుచికి రుచి. కాబట్టి మిత్రులారా, ఈ భోగి మీ జీవితంలో ఉన్న చిరాకు, బాధ అన్నీ మంటల్లో కలిసిపోవాలని, కొత్త వెలుగు రావాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ భోగి శుభాకాంక్షలు. మీ ఇంట్లో భోగి ఎలా జరుపుకున్నారో కింద కమెంట్స్లో చెప్పండి.